హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి శ్రీనివాస్ వ్లాగ్స్. ఇది బుధవారం ఈవినింగ్ వ్లాగ్ అండి. నైట్ డిన్నర్లోకి కర్రీ చేశాను. శనగలు, కాబూలీ చనా, బొబ్బర్లు, రాజ్మా అండ్ పెసర్లు అన్నీ కలిపి నానబెట్టాను. ఒక 6 to 8 hours నానబెట్టాను. తర్వాత కుక్కర్లో వేసి 9 to 10 విజిల్స్ రానిచ్చాను. ఇంకో పక్క ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టమోటో పేస్ట్ వేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయొచ్చండి టమోటో, బట్ నేను మిక్సీ పట్టేశాను. టొమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గుగ్గులను వేసుకోవాలి. అదేనండి, మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు, కాబూలి చనా, అవన్నీ నేను గుగ్గులని పిలుస్తున్నాను. వాటిని కూడా వేసి ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. కర్రీ రెడీ. ఇది చపాతీలోకి సూపర్గా ఉండిద్ది. వీటిని కర్రీలా కాకుండా కూడా మామూలుగా కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని నార్మల్ స్నాక్స్గా కూడా తినొచ్చు. మా ఇంట్లో కొంచెం ఎక్కువ స్నాక్స్ తిన్నారంటే నైట్ డిన్నర్ స్కిప్ చేసేస్తారు. అందుకనే నేను డైరెక్ట్గా డిన్నర్లోకే వండేశాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చాలా బాగుండిద్ది. సపరేట్గా కూడా చేసుకోవచ్చు. శనగలు, రాజ్మాల దేనిక సపరేట్గా చేసుకోవచ్చు. కానీ నేను మొత్తం కలిపితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. కానీ బాగుంది. ఇది సెకండ్ టైం నేను ఇలా చేయడం. నాకు మ్యారేజ్ అవ్వకముందు దోశ వేసుకోవడం కూడా రాదండి. మ్యారేజ్ అయిన తర్వాత ఇలా చాలా టైప్స్ నేర్చుకున్నాను. యూట్యూబ్ మహిమ అంతా. సూపర్గా ఏముండవు కానీ నా వంటలు పర్లేదు, తినొచ్చు అనేటట్లు మాత్రం చేస్తాను. బట్ ఏ వంట చేసినా సరే ఫస్ట్ ట్రై మాత్రం మా హస్బెండ్ మీదే వేస్తా. తను తిన్న తర్వాతే నేను తింటాను. అసలు కిచెన్ మొహం చూడని దాన్ని కూడా ఇప్పుడు వంటలు చేస్తూ యూట్యూబ్లో కూడా పెడుతున్నానంటే నాకు నేనే షాక్ అవుతున్నా. నేర్చుకుంటే రానివంటూ ఏమి ఉండవు కదండి, కాకపోతే మనమే ట్రై చెయ్యం. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళకి చేయడం రాదు కానీ పక్కన వాళ్ళ వంటలు మాత్రం భలే వంక పెడతారు. దయచేసి ఎప్పుడు అలా వంక పెట్టొద్దండి. ఈ కాలంలో ఇంటికి పిలిచి మంచిగా పెట్టడమే ఉండట్లేదు అలాంటి వాళ్ళు. అసలు అలాంటిది మంచిగా పిలిచి పెట్టినప్పుడు పర్లేదు బాగానే ఉందని చెప్పండి, కానీ మరీ వంకలు పెట్టి అదేంది ఇదేంది అని మాత్రం అనొద్దు. మళ్ళీ అలా వంక పెట్టిన వాళ్ళు ఏమన్నా సూపర్గా చేస్తారంటే ఏముండదు, బిలో యావరేజ్లోనే ఉంటుంది. కానీ పక్కన వాళ్ళని మాత్రం అట్లా అంటుంటారు. మేబీ అది వాళ్ళకు ఒక ఆనందమై ఉండొచ్చు. సర్లే కానీ మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.